ప్రతి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను నవీన్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరొక వైపున 2 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఇంపాక్ట్ ఏ స్టాక్స్ మీద ఉండబోతా ఉంది, ఏ రంగాల మీద ఉండబోతా ఉంది, అలాగే ఏ సెక్టార్కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఒకవైపున బ్యాంకింగ్ కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, లాంటి అనేక విషయాలకు సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరేంటి సార్, ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతుంది మార్కెట్. ప్రారంభాన్ని చూస్తే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, అలాగే ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు? ఈ నెలంతా కూడా మళ్ళీ మార్కెట్స్ బాగా ఇయర్ 2025 స్టార్టింగ్ ఇయర్ అంతా కూడా బాగా నెగిటివ్ గా ఉంది. ప్రస్తుతానికి నిఫ్టీ కానీ గమనిస్తే ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. అయితే మార్నింగ్ వచ్చిన హైని మళ్ళీ నిఫ్టీ రాలేకపోయింది. ఇంకా చెప్పాలి అంటే డేస్ లోస్ దగ్గరికి నిఫ్టీ వచ్చింది. ఈ రోజు హై నుంచి దగ్గరగా 150 పాయింట్ల దాకా కరెక్షన్ చూసాము. లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఇదే విధమైన ట్రెండ్ అనేది చూస్తున్నామండి. ఎందుకంటే నిఫ్టీ హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. కొంచెం పైకి వచ్చినప్పుడల్లా కూడా బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఏ ఇండెక్స్ స్టాక్స్ కూడా అంటే సెక్టర్ పరంగా సపోర్ట్ చేయటం లేదు, ఇండివిజువల్ స్టాక్స్ కూడా సపోర్ట్ చేయడం లేదు. మధ్యలో కొంచెం టెక్నాలజీ పర్లేదు అనిపించింది, బట్ అవి కూడా కొంచెం పెరిగినట్టే పెరిగి అవి కూడా మళ్ళీ వీక్ అయిపోయినాయి. ఎట్ ద సేమ్ టైం ఇండెక్స్ అక్కడ పక్కన పెడితే ఇక్కడ కన్సర్న్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండి. భారీగా, భారీ అనే పదం కన్నా ఇంకా మనకి అతి భారీగా పడుతున్నాయి. దాదాపు అన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ హెవీగా కరెక్షన్ చూస్తున్నాము. ఈ 1 మంత్ అని కాదు, లాస్ట్ ఒక 3 నెలలుగా 4 నెలలుగా అదే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా ఉంటాయంటే మనకి బడ్జెట్ అనేది ఉంది, ఎల్లుండి బడ్జెట్ ఉంది. సో ఓవరాల్ గా బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ పరంగా గమనిస్తే అంటే మిడిల్ క్లాస్ ఏం ఎక్స్పెక్టేషన్, కామన్ మ్యాన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని పక్కన పెడితే స్టాక్ మార్కెట్ల పరంగా చూడాలి అంటే 2 కంపెనీస్ పరంగా ఆ సెక్టర్ పరంగా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండివిజువల్ అంటే ఇన్వెస్టర్ పరంగా మామూలుగా ఏం చూసుకుంటారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి చూసుకుంటారు వాళ్ళు ఎక్కువగా. అదేవిధంగా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు దాని మీద ఫర్దర్ గా ట్యాక్స్ పెంచకుండా ఉంటే అనేది వాళ్ళు చూస్తారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ పరంగా వాళ్ళు వాళ్ళకి ట్యాక్స్ మరింత పెంచకుండా ఉంటే కొంచెం మార్కెట్స్ కి అది పాజిటివ్ అంశం అవుతుంది. ఇక అది పక్కన పెడితే ఈ సెక్టార్ పరంగా చూస్తే నేను అనుకోవడము ఇన్ఫ్రా అనేది బాగా ఎక్కువగా అంటే బడ్జెట్ లో అలొకేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రైల్వేస్ అంటే పదే చెప్తూ ఉంటాను, రైల్వేస్ కూడా మంచి అంటే బడ్జెట్ పరంగా మంచి పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్రా అండ్ రైల్వేస్. అదేవిధంగా ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది కూడా దాని గురించి కూడా ఎక్కువగా ఫోకస్ అనేది బడ్జెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్ని రకాల్లో పాజిటివ్ గానే ఉండొచ్చు. ఎక్కువగా ఇప్పుడు చెప్పిన సెక్టర్లు ఆల్టర్నేట్ ఎనర్జీ ఒకటి, తర్వాత రైల్వే ఒకటి, తర్వాత ఇన్ఫ్రా ఒకటి, ఇటువంటివి వాటి మీద గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ పరంగా నేను అనుకోవడము 22,800 అనేది ఒక బాగా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండవచ్చు. సో అది బ్రేక్ అయితే 22,200 అనమాట నిఫ్టీ లెవెల్స్. బడ్జెట్ రోజు మాత్రం మార్కెట్స్ చాలా స్వింగ్ అనేది ఒక దగ్గరగా నిఫ్టీలో ఒక 600 నుంచి 18 పాయింట్ స్వింగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో 23,800 బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఓవరాల్ గా బ్రేక్ అయినా కూడా అనుకోవడము ఫ్యూ డేస్ లో మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ పరంగా క్లోజర్ గా 22,200 నుంచి 800 మధ్యలో బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు రాను రోజుల్లో కనపడుతున్నాయి. కాకపోతే స్టాక్స్ మాత్రం మిడిల్ స్మాల్ క్యాప్ లో ఈ సెల్లింగ్ అనేది కొనసాగొచ్చండి. ఒంగోలు నుంచి శ్రీనివాసరావు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. శేషు గారికి నమస్కారం సార్. మీరు మల్టీ బ్యాగర్లకి రారాజు సార్. సార్ ఈ టైంలో ఏజీఏ గ్రీన్ ట్యాక్ అది బాగా కరెక్షన్ ఇచ్చింది సార్. 1300 నుంచి ఇప్పుడు 700కి వచ్చింది. ఇదేమన్నా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? అదే విధంగా న్యూజెన్ సాఫ్ట్వేర్, ఈ రెండింటిని గురించి కొద్దిగా చెప్పండి సార్. లాంగ్ టర్మ్ ఒక 4-5 years ఉంటాను.
అదేవిధంగా ఇప్పుడు ఏదైనా నేను ఒక సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ టర్మ్ అంటే ఏం తీసుకోమంటారు ఒక 5 years కి నా చిల్డ్రన్స్ గిఫ్ట్గా ఇవ్వడానికి? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? ఏజే గ్రీన్ సార్. ఏజే గ్రీన్ ప్యాక్ అంతే కదా? అవును సార్. తర్వాత లాంగ్ టర్మ్ కి ఏమన్నా తీసుకోమంటే వన్ బై వన్ ప్లీజ్. ఓకే అండి. ఏజే గ్రీన్ ప్యాక్ గురించి అడిగారండి. ఏజే గ్రీన్ ప్యాక్ పరంగా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఆల్రెడీ కొని ఉంటే, కొనకపోతే మీరు డిసెంబర్ నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి, పర్లేదండి, బాగా వచ్చాయంటే అద్భుతం ఏం కాదు. గ్రోత్ అంత అద్భుతంగా అయితే ఏం లేదు, మార్జిన్స్ మాత్రం బాగున్నాయి. పర్లేదండి, ఏజే గ్రీన్ ప్యాక్ ని మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఏజే గ్రీన్ ప్యాక్ మంచి ఫ్యూచర్ పరంగా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఏజే గ్రీన్ ప్యాక్ అని గమనిస్తే ప్యాకింగ్ ప్రొడక్ట్స్ లో ఉన్నారు, మరీ ముఖ్యంగా గ్లాస్ బేస్డ్ అంటే గ్లాస్ కంటైనర్స్ కావచ్చు, అదేవిధంగా స్పెషాలిటీ గ్లాస్ కావచ్చు, పెట్ బాటిల్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు మీకు బియర్ బాటిల్ మీకు అవగాహన ఉంటుంది, దాన్ని తయారు చేసేది ఇండియాలో పెద్ద ఎత్తున వీలేనండి, అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఏజే గ్రీన్ ప్యాక్ అన్నమాట. సో ఓవరాల్ గా మీకు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఏజే గ్రీన్ ప్యాక్ ని మీరు కొనసాగించండి. తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి అడిగారు. న్యూజెన్ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి. న్యూజెన్ సాఫ్ట్వేర్ లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, బట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు, కాకపోతే ఈ లెవెల్లో కాదండి. ఇంకా కొంత కరెక్షన్ దీంట్లో 1000 రూపీస్ ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ గా కనపడుతుంది. నేనైతే ఈ లెవెల్లో న్యూజెన్ సాఫ్ట్వేర్ ని ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఇంకా కొంచెం కరెక్షన్ రానివ్వండి. అంటే నేను కూడా క్లోజర్ గా ఈవెన్ 1000 బ్రేక్ అయ్యి అక్కడి నుంచి 20% కూడా డిప్ రావడానికి అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ కలర్ నాగేంద్ర చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగేంద్ర గారు మాట్లాడండి శేషు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ టైంలో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం రైట్ ఐడియా అంటారా? అంటే మీరు ఒక బల్క్ గా చేయాలనుకుంటున్నారా, ఎలా అండి? ఎస్ఐపి ద్వారా. ఎస్ఐపి స్మాల్ క్యాప్ అంటే ఇమీడియట్ గా అయితే స్మాల్ క్యాప్ లో మనం ఎటువంటి అంటే భారీగా పెరగడం అనేది ఉండదండి. అయితే ఒకటేంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ గా మార్కెట్ నిఫ్టీ పెరుగుతుంది, తర్వాత కొంచెం లార్జ్ క్యాప్ పెరుగుతాయి, దాని తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్. ఇంకా స్మాల్ క్యాప్ అనేది ఎలా ఉంటుందంటే లాస్ట్ లెగ్ లో స్టాక్ మార్కెట్ లో బుల్ మార్కెట్ లో లాస్ట్ లెగ్ లో పెరిగేది స్మాల్ క్యాప్ అన్నమాట. అయితే పెరిగిన చాలా తక్కువ టైంలో ఎక్కువ పెరుగుతుంది, పడినా కూడా అదే విధంగా ఉంటుందండి. సో మీరు ఎస్ఐపి అంటున్నారు కాబట్టి ఓవరాల్ గా స్మాల్ క్యాప్ నుంచే మనకి పెద్ద ఇప్పుడు ఈ రోజు వచ్చిన కంపెనీస్ మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా ఒకప్పుడు స్మాల్ క్యాప్ అన్నమాట. కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఎస్ఐపి అంటున్నారు కాబట్టి అది కూడా హెచ్డిఎఫ్సిని సెలెక్ట్ చేసుకున్నారు. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ నా ఉద్దేశం ప్రకారము స్లోగా అంటే స్లోగా ఏముంది, ఇంకా ఎస్ఐపి అంటారు కాబట్టి మీరు స్టార్ట్ చేయండి అండి స్మాల్ క్యాప్ లో. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్కారం శేషు గారు. ఇప్పుడు బాష్ ఒకటి 10% ఈ రేట్లో బై చేయొచ్చండి ఫర్ లాంగ్ టర్మ్? బాష్ ఇంకోటి అండి పర్సిస్టెంట్. ఓకే రైట్ అండి. బాష్ విషయానికి వస్తే రెవెన్యూస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, కాకపోతే మార్జిన్స్ కొంచెం తగ్గే మార్జిన్ ప్రెషర్ వచ్చింది. దానివల్ల ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా కరెక్ట్ అయిన సందర్భం ఇదే అనమాట. ఇది బెస్ట్ బయింగ్ అని నేను అనుకుంటాను. సో ఈవెన్ వాల్యుయేషన్స్ కూడా మనకి చూస్తే ఇప్పుడు లేటెస్ట్ గా కంపెనీస్ అంటే లేటెస్ట్ గా లిస్ట్ అయిన కంపెనీస్ అన్ని కూడా అసలు బిజినెస్ అంటే చాలా తక్కువ వాల్యూ అంటే రెవెన్యూస్ ఉన్న కంపెనీస్ కి 15,000 కోట్లు 20,000 కోట్లు మార్కెట్ క్యాప్ చూసాము. అటువంటిది బాష్ ఇప్పటికీ మనకి 84,000 కోట్స్ మార్కెట్ క్యాప్ దగ్గర దొరుకుతుంది, ప్లస్ 41 PE దగ్గర మనకి దొరుకుతుంది. కాబట్టి మీరు కొనుక్కోవచ్చండి బాష్ ని. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోవడం స్టార్ట్ చేయండి. సార్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఏ స్టాక్స్ బాగున్నాయంటారు? ఒక 2-3 స్టాక్స్ మీరు సజెస్ట్ చేయాలంటే. అంటే ఒకటండి
లాంగ్ టర్మ్ ఇప్పుడే బాష్ అనుకున్నాము. సో బాష్ లాంటి స్టాకు గ్రోత్ లో అంటే ఇప్పుడు కూడా మనం స్టాక్ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలంటే ప్రాఫిట్స్ అనేది మధ్య మధ్యలో ఒక క్వార్టర్ పెరగడం ఒక క్వార్టర్ తగ్గడం అనేది రకరకాల కారణాలు ఉంటాయి. అది పక్కన పెడితే గ్రోత్ ఎప్పుడైతే మనకి వీక్ అవుతుందో అప్పుడు మనం ఆ స్టాక్ నుంచి బయటకు వచ్చేసేయాలి. సో బాష్ లో అది కనపడలేదు కాబట్టి లాంగ్ టర్మ్ కి బాష్ లాంటి స్టాక్ ని ఇప్పుడు ఈ కరెక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియోలో ఎవరైతే మిస్ అయ్యారో రీసెంట్ గా అది 20,000 బిలో నుంచి దగ్గర 40,000 దాకా వెళ్ళింది. సో వాళ్ళకి ఇది ఒక అవకాశంగా చెప్తాను. సో బాష్ ని లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చు. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టర్ నేను పదే చెప్తుంటాను. జైడస్ వెల్నెస్ కానివ్వండి, అంటే జైడస్ వెల్ అంటే FMCGకి వస్తుంది. అదేవిధంగా జైడస్ లైఫ్, ఈ రెండు కూడా రీసెంట్ గా కరెక్షన్ తర్వాత బాగా అట్రాక్టివ్ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా లాంగ్ టర్మ్ కోసం పొజిషన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ అనూష చేస్తున్నారు బెంగళూరు నుంచి. అనూష గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. హెచ్సిసి, PTC ఇండియా, పారాదీప్ ఫాస్ఫైట్స్ ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? హెచ్సిజి అడిగారా ఫస్ట్ మీరు? హెచ్సిసి సార్. హెల్త్ కేర్ గ్లోబల్ అదే కదండి? కాదు సార్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. హెచ్సిసినా? ఓకే చెప్పండి అండి. హెచ్సిసి ఈ టైంలో అక్యుములేట్ చేయొచ్చండి? మీ స్టాక్స్ మళ్ళీ ఒకసారి హెచ్సిసి ఒక్కటి, ఇంకా అండి PTC ఇండియా, పారాదీప్ ఫాస్ఫైట్స్. పరదీప్ అన్ని కూడా మీరు అంత గొప్ప స్టాక్స్ లో మీరు లేరండి. పరదీప్ కానివ్వండి, పరదీప్ రీసెంట్ గా పెరిగింది బట్ డెట్ అనేది కూడా బాగా ఎక్కువ ఉంది. మీరు ఫ్రెష్ గా అక్యుములేట్ చేయాల్సిన అవసరం లేదు. పరదీప్ ఫాస్ఫేట్స్ ని మీరు ఆల్రెడీ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బాగా ఇందులో స్పెక్యులేషన్ కూడా ఈ మధ్య బాగా జరుగుతుంది, అంటే లాస్ట్ ఒక 1.5 year గా బాగా స్పెక్యులేషన్ కూడా ఉంది పరదీప్ ఫాస్ఫేట్స్ లో. తర్వాత PTC ఇండియా గురించి అడిగారు. PTC ఇండియా కూడా వద్దండి, ర్యాలీలో ఎగ్జిట్ కానీ ఆల్రెడీ ఉంటే మీరు ఆల్రెడీ చూసుంటారు మీరు స్టాక్స్ ఏ విధంగా పడుతున్నాయో. ఇవన్నీ కూడా ఏదంటే బుల్ మార్కెట్ లో ఎవరు ఏది చెప్పినా కూడా నడుస్తుంది. సో కాబట్టి ఆ టైంలో మీకు వాళ్ళు చెప్పిన పెరుగుంటాయి. బట్ ఇప్పుడు చూస్తున్నారుగా రియాలిటీ. సో ఇది జస్ట్ బిగినింగ్ ఏనండి, ఇంకా భారీగా పడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నిజంగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదనమాట. మధ్యలో అట్లా పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోవాలి. తర్వాత హెచ్సిసి గురించి అడిగారు. ఓవరాల్ గా ఇన్ఫ్రా మీద నేను చాలా పాజిటివ్ ఉన్నాను. ఇంకా హెచ్సిసి విషయానికి వస్తే ఇది మిగతా ఇన్ఫ్రా లాగా అంత ఫండమెంటల్స్ అంత గొప్పగా లేవండి. ఇండియాలో పాత కంపెనీ, అఫ్ కోర్స్ ఇండియాలో పాత కంపెనీ, డెట్ కూడా ఒకప్పటికి ఇప్పటికి తగ్గింది. అయినా సరే గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే ఇది అంత గొప్పగా గ్రోత్ అయితే కనపరచలేకపోయింది. ప్రస్తుతానికి లాస్ట్ క్వార్టర్ చూసుకున్నా, దానికి ముందు క్వార్టర్ చూసుకున్నా కూడా గ్రోత్ లేదండి. ఏంటంటే ఒకప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ చూస్తే ఇండియాలో చాలా పెద్ద కంపెనీగా హెచ్సిసి ఉండేది. తర్వాత వీళ్ళు పూణే దగ్గర ఒక లవాసా అని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ గా ఒకసారి దెబ్బతిన్నారు. సో అక్కడి నుంచి కోలుకోవడం అనేది చాలా కోలుకోలేకపోయారు అనమాట. సో దాంతో పాటు మేనేజ్మెంట్ కూడా పరంగా చూడాలి అంటే తర్వాత జనరేషన్ వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు కూడా చాలా అంత స్ట్రాంగ్ గా లేరు. అంటే ఒక స్టాక్ వెనకాల ఇన్ని ఉంటాయండి, ఇవన్నీ చూడాలి మనం. కాబట్టి ఏంటంటే దీనికన్నా హెచ్జి ఇన్ఫ్రా ఒకటి మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ఆనంద్ కుమార్ చేస్తున్నారు కడప నుంచి. ఆనంద్ కుమార్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. శేషు గారు నమస్తే అండి. సార్ మనం అలాంటిలో 170లో ఉన్నాయి సార్, 170లో ఉన్నాయి. ఓకే చెప్పండి. ఎట్లా సార్, హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? యావరేజ్ ఎందుకంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మార్కెట్స్ పెరిగినప్పుడు ఆ వెంటలు కూడా కొంచెం అయితే మళ్ళీ 170, 180కి రావచ్చు. వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోవడండి. ఇవన్నీ కూడా ఏంటంటే అది కొన్నప్పుడు మళ్ళీ ఎగ్జిట్ తీసుకోవాలండి. అఫ్ కోర్స్ మీరు కొన్న దగ్గర నుంచి పడి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే అవెంటల్ విషయానికి వస్తే ఇది అగైన్ ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే బిజినెస్ మోడల్ కానివ్వండి డిఫరెంట్ గా ఉంటాయి. ఇది మన డిఫెన్స్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే డిఫెన్స్ కి ఎప్పుడు కూడా సస్టైన్డ్ బిజినెస్ మోడల్ కాదు.
రేపొద్దున సడన్ గా ఒక్కసారి రెవెన్యూస్ పడిపోతాయండి, అప్పుడు స్టాక్ 50% పడిపోతుంది. కాబట్టి ఇటువంటి డైనమిక్స్ ఉంటాయండి. స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ కాదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రస్తుతానికి అవెంటల్లో ఉండి నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్. శ్రీనివాసరావు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి సార్, నా దగ్గర ఎక్సైడ్ 520 లో తీసుకున్నానండి, అట్లాగే జేకే టైర్ 408 లో తీసుకున్నాను. ఇవి ఒక 1 year పాటు ఇంకేమన్నా ప్రాఫిట్ ఉంచుకుంటారా? జేకే అంటే టైర్స్ మీద, టైర్ ఇండస్ట్రీ మీద బాగానే ఉన్నానండి, పాజిటివ్ గానే ఉన్నాను. అయితే జేకే టైర్ అంత గొప్పగా లేదండి కంపారిటివ్లీ. సిఎట్ కానివ్వండి, అదేవిధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటితో కంపేర్ చేసుకుంటే జేకే టైర్ అంత గొప్పగా లేదు. బట్ ఏదైనప్పుడు కూడా మీరు తీసుకున్నారు, మీరు ఉంచండి. ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి సిఎట్ కి వెళ్ళడం బెటర్ అండి. సిఎట్ కి వెళ్ళడం బెటర్ జేకే కన్నా. సిఎట్ అనేది మీకు మీరు చూడండి రీసెంట్ నెంబర్స్ కూడా మార్జిన్స్ తగ్గాయి కానీ రెవెన్యూస్ లో ఎప్పుడు డిప్ లేదు. సో వేరే మీకు జేకే టైర్స్ విషయానికి వస్తే మీరు అంత అసలు దాదాపు గ్రోత్ అనేది లేదండి. జేకే టైర్స్ లో గ్రోత్ పక్కన పెట్టి డీ గ్రోత్ అంటే రెవెన్యూస్ తగ్గుతున్నాయి, అదొకటి. ప్లస్ డెట్ ఎక్కువ ఉందండి. అన్నిటికన్నా అన్ని టైర్ కంపెనీస్ లో డెట్ ఎక్కువ ఉంది. దేనికి అంటే దీనికే డెట్ ఎక్కువ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం జేకే టైర్స్ ని ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి సిఐటికి వెళ్ళిపోండి. సార్, నెక్స్ట్ వీక్ లో ఏమైనా కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయా సార్? ఉంటే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మార్కెట్ మీద అనేది? నెక్స్ట్ వీక్ కంపెనీ రిజల్ట్ పరంగా చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, చాలా కంపెనీస్, 100 కంపెనీస్ ఉన్నాయి. సో అందుకే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుందండి ఎక్కువగా. ప్లస్ దాని తర్వాత ఇప్పుడు బడ్జెట్ అనేది, ఇప్పుడు మనకి బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ అనేది నాన్ ఈవెంట్ అయిపోతుంది. బడ్జెట్ రోజు మార్కెట్ లో ఒక భారీ వోలటాలిటీ, అంటే పైకి కిందకి పైకి జిగ్జాగ్ గా ఉంటుంది. వోలటాలిటీ కొంచెం తగ్గి 1-2 రోజులు అంటే టైం పడుతుంది. వోలటాలిటీ తగ్గాలంటే బడ్జెట్ తర్వాత మనకి బడ్జెట్ రోజు మార్కెట్ లేదు. సో మండే ఉంటుంది. సో మండే బాగా భారీగా వోలటాలిటీ ఉంటుంది. 1-2 రోజులు దానికి సంబంధించిన పాజిటివ్ సెక్టర్లు కానివ్వండి, అటువంటి పాజిటివ్ స్టాక్స్ కానివ్వండి, బడ్జెట్ తర్వాత పెరిగేవి ఉంటాయి, పడేవి ఉంటాయి. సో ఇది సెటిల్ కావాలంటే అట్లీస్ట్ ఒక 2 to 3 days పడుతుంది. దాని తర్వాత మళ్ళీ చూడాలి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇదే విధమైన భారీ సెల్లింగ్ కొనసాగిస్తే మార్కెట్స్ లో హైయర్ లెవెల్ లో సస్టైన్ కాలేకపోవచ్చు. అట్లీస్ట్ కొంచెం సెల్లింగ్ తగ్గితే మాత్రం మార్కెట్ లాగవచ్చు. నెక్స్ట్ కలర్ బంగారు రాజు చేస్తున్నారు. బంగారు రాజు గారు మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ 2 స్టాక్స్ సార్. అది ఇప్పుడు టాటా మోటార్స్ 30% ప్రాఫిట్ లో ఉన్నాం సార్. అది ఇప్పుడు తీసుకుని తర్వాత బడ్జెట్ ఎలిగేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చా ఎట్లా? ఇంకొకటి రెడ్డి ల్యాబ్ ఆల్రెడీ -5% ఉంది, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? మీరు రెడ్డిని యాడ్ చేసుకోండి, ఇంకా యాడ్ చేసుకోండి. టాటా మోటార్స్ మీరు తీసుకొని మళ్ళీ కొంటాను అంటే కొనుక్కోవాలి. అది అంత చెప్పడానికి మనం ఈజీగా ఉన్నా కూడా అంత ఈజీ కాకపోవచ్చు. మళ్ళీ మీకు ఎలా ఉంటుందంటే మీరు అమ్మంగానే అది పెరుగుతుంది, మీరు 1-2 రోజులు చూస్తారు పడుతుందేమో అని, పడదు, ఇంకా 10% పెరుగుతుంది. మీరు కొన్న రేటు కన్నా ఒక 20% 30% పైన కొంటారు, మళ్ళీ పడడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అప్పుడు ఎగ్జిట్ అవుతారు. ఇది ఉంటుందండి. ఒకటి ఎగ్జిట్ కావాలనుకుంటే నాకు తెలిసి బెస్ట్ లెవెల్ ఏంటంటే 1000 అనమాట. ఇప్పుడు కాదు, గతంలో ఉన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పాను ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు బెటర్ అని. అయితే ఆ తర్వాత రిజల్ట్ పరంగా అంత గొప్పగా రాలేదు. సో ప్లస్ ఓవరాల్ గా ఆటోమొబైల్ లాస్ట్ ఒక 3 నెలలుగా మన ఇండియాలో సేల్స్ తగ్గుతున్నాయి. ఈవెన్ గ్లోబల్ గా కూడా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు టాటా మోటార్స్ లో అద్భుతం జరగదు, ఉంచండి. ఇక లాంగ్ టర్మ్ కి మర్చిపోండి. బట్ మీకు ఆ ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే ఆ పని చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కళ్యాణ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. కేన్స్ టెక్నాలజీ ఒకటి పర్సిస్టెంట్ ఈ రేట్ బై చేయొచ్చండి? పర్సిస్టెంట్ ఓకే. ఇంకొకటి అండి కేన్స్ టెక్నాలజీ, తెలుసు అండి. కేన్స్ టెక్నాలజీస్ గురించి అడిగారు, పర్సిస్టెంట్ గురించి అడిగారు. కేన్స్ టెక్నాలజీ పరంగా గమనిస్తే వద్దండి, ఇది వద్దు. ఇది ఇటువంటి స్టాక్స్ లో
ఇప్పుడే మీరు పొజిషన్ తీసుకోకపోవడం మంచిది. సో ఎందుకంటే ఏవైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయో అవన్నీ కూడా బాగా పడతాయండి. ఇటువంటి మార్కెట్ లో అంటే బయింగ్ సపోర్ట్ లేకుండా బేర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్ని కూడా భారీగా పడతాయి. పర్సిస్టెంట్ అయితే కొంచెం పర్లేదు, స్టేబుల్ గా ఉంది. ఈవెన్ ఇది కూడా మీకు అంటే మార్కెట్స్ ఇదే విధమైన బేరిష్ ట్రెండ్ ఉంటే ఇది కూడా కరెక్ట్ క్రాక్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా క్రాక్ అవుతాయండి. సో దాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడే వద్దు, నిదానంగా తీసుకోండి, కానీ పర్సిస్టెంట్ ఓకేనండి. కేన్స్ కన్నా మీరు పర్సిస్టెంట్ వెళ్ళండి. అయితే ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం ఆగండి. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు. రవి మాట్లాడండి, శేషు గారితో మీకు డౌట్ చెప్పండి. నమస్తే అండి సార్. ఈ డిక్సన్ టెక్నాలజీ అండ్ వరుణ్ బెవరేజెస్ రెండు లాస్ట్ లో ఉన్నాను సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ ఇవ్వమంటారా? ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. ఇంకా మీరు ప్రతి డిప్ లో కూడా యాడ్ చేసుకుంటూ పోండి. రెండు కూడా డిక్సన్ అండ్ వరుణ్ రెండు కూడా ప్రతి డిప్ లో కూడా యాడ్ చేసుకుంటూ పోండి. లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటాయి సార్. నెక్స్ట్ వీక్ లో ఉన్న ఐపీఓలు ఏమున్నాయి సార్? అందులో బెస్ట్ గా ఏమని చెప్పొచ్చు? ఐపీఓలో నేనైతే బెస్ట్ గాని చెప్పలేను. బట్ నేను ఐపీఓ గురించి నెక్స్ట్ వీక్ ఏమున్నాయని నేనైతే ట్రాక్ చేయలేదు. సార్, ఓవరాల్ గా బ్యాంకింగ్ కి సంబంధించి ఈ సెక్టార్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉందా, ఎలా ఉంది? బ్యాంకింగ్ అనేది ఒక లాస్ట్ ఒక వన్ ఇయర్ గా అసలు పెద్దగా సపోర్ట్ లేదండి. బ్యాంకింగ్ అనేది సపోర్ట్ లేదు. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ లో లైక్ కొట్టక్ ఒకటి వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్ కి, అదే విధంగా కేవీబీ వెళ్ళొచ్చు, కరూర్ వైశ్య బ్యాంక్ అన్నమాట. ఇటువంటి వాటిలో లాంగ్ టర్మ్ కి పొజిషన్స్ తీసుకోవచ్చు. పెద్ద వాటిలో కొట్టక్, చిన్న దాంట్లో కేవీబీ, ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే కేవీబీని ఇప్పుడు 100 బిలో ఉన్నప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు అన్ని సెక్టర్లు అన్ని స్టాక్స్ పడుతున్నాయి. కేవీబీ మాత్రం మీకు క్రాక్ కాటలేదు. చూడండి, డిసెంబర్ నెంబర్స్ కూడా బాగా వచ్చాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కలర్ నవీన్ చేస్తున్నారు మాచర్ల నుంచి. నవీన్ గారు మాట్లాడండి శేషు గారితో. నా దగ్గర జిఎంఐ పోర్ట్స్, సుజ్లాన్ ఎనర్జీ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు రీసెంట్ ఫామ్ లో 25% దాకా తగ్గింది. ఆబ్వియస్ గా అండి, సుజలాన్ గానీ జిఎంఆర్ గానీ ఇవన్నీ కూడా చాలా మంది ఏంటి అంటే చిన్నగా 100 రూపాయలు ఉన్నాయి కదా, ప్లస్ జిఎంఆర్ అంటే బ్రాండ్ అని కొంటారు. ఓకే, జిఎంఆర్ కి ఫ్యూచర్ ఉంటుంది, లేదని కాదు. ఇవి ఎందుకు పెరగవంటే ఇవి పెద్ద ఈక్విటీ అండి. అంటే 100 కోట్లు 1000 కోట్లలో ఈక్విటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉంటాయి. సుజలాన్ కానివ్వండి, అదేవిధంగా జిఎంఆర్ కానివ్వండి, అవి పెరగవు. ప్లస్ ఇక ఫండమెంటల్ విషయానికి వస్తే, సుజలాన్ విషయానికి వస్తే బాగా ఇంప్రూవ్ అయిందండి. ఒకప్పటికి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ ఇవన్నీ గతంలో లాగా కంటిన్యూస్ ర్యాలీ రావాలి అంటే మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్లు అద్భుతంగా ఓపెన్ చేయాలి, లక్షల మంది వచ్చి స్టాక్స్ ని కొనాలి. అట్లా జరిగితేనే పెరుగుతాయి. ప్రస్తుతానికైతే రెండు కూడా లాంగ్ టర్మ్ కి